మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. అవ్వ ఇంట్రోకి ఏం ఐడియా వస్తలేదు. అసలు టైం ఎంత అవుతాను ఇంతకి? నీవ టైం 12 అయిందా? వా టార్చర్. సర్లే రేపు పొద్దున్న చూద్దాం ఏం చేసేదండి. ఈ టైంలో వాడరా బాబు ఫోన్ చేసేది? ఏమైందిరా ఈ టైంలో కాల్ చేసినావు? ఇప్పుడే డే 5 వీడియో చూసిండ్రా, మస్తు అనిపించింది. డే 6 ఏడిరా చెప్పురా రే. అరే ఈ టైంలో నారా ఫోన్ చేస్తే పొద్దున్న చేసి అడగొచ్చు గారు, ఇదే క్వశ్చన్. రే ప్లీజ్ రా చెప్పురా రే, మస్తు అనిపించిందిరా. డే 6 నాకు అసలు క్యూరియాసిటీ అవదలేదురా, చెప్పురా. అవకొడతావారా? సరే చెప్తా పాటు. డే 6 మేము పోతాం క్లౌడ్స్ని టచ్ అయ్యే మౌంటైన్స్లో దాగి ఉన్న ఓ అందమైన సిటీ డార్జిలింగ్. ఆ రోజు పొద్దున్నే మేము డార్జిలింగ్కి స్టార్ట్ అయ్యాం. అది కూడా ఈ టీ చెట్ల మధ్యలో రైడ్ చేసాం. అమ్మ ఎక్కడో టీ వచ్చేస్తున్నాయి డార్జిలింగ్లో. ఇక్కడ నుంచి మనకి అసలైన ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని అంటారు. బికాస్ ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ డేంజరస్ ఘాట్స్. ఇలాంటి ఘాట్స్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చిన్న మిస్టేక్ అయినా ఇట్ మే కాజ్ అస్ డెత్. డార్జిలింగ్లో టీ చాలా ఫేమస్. ఎందుకో తెలుసా? దీంట్లో వేసే పౌడర్ ఇక్కడనే పండిస్తారు అండ్ దాంతోనే వీళ్ళు టీ చేస్తారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాతకి నాకు అప్పుడు అర్థమైంది డార్జిలింగ్ పీపుల్ ఆర్ టూ నైస్ అని చెప్పి. మేము జస్ట్ 20% ఘాట్ మాత్రమే ఎక్కినాం. ఆ 20% ఘాట్ దగ్గర నుంచి మేము చూసిన వ్యూ ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పుడు అర్థమైంది డార్జిలింగ్ని ద క్వీన్ ఆఫ్ హిల్స్ అని ఎందుకంటారు. నా లైఫ్లో నేను చాలా ఘాట్స్ ఎక్కాను, కానీ ఇంత బ్యూటిఫుల్ అండ్ ఇంత డేంజరస్ ఘాట్ నేను ఎప్పుడు ఎక్కలేదు. ఎందుకంటే రోడ్స్ చాలా నారో ఉన్నాయి. ముందు నుంచి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోనీకి అసలు దారే లేదు. చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి రోడ్స్. ఒక బండి అవుతుంది ఇంకో బండి పోలేదు, అంత కష్టంగా ఉంది. నేపాల్ ఇక్కడ నుంచి దగ్గరనే 44 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నేపాల్. జస్ట్ ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కితే నేపాల్. అమ్మ టోపీ వేసినట్టున్నా. ప్రతి లూప్ ఎక్కుతుంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ. నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో బైక్ మీద డార్జిలింగ్కి వస్తా అని చెప్పి. మీకు రైట్ సైడ్ వ్యూ చూపిస్తాను నేను. అసలు అసలు క్రేజీ ఉండే అది వ్యూ. నాకు మైండ్లోకి పోతలేదు, చూపిస్తాను మీకు. చూడండి అబ్బా అబ్బా. ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఘాట్ ఎక్కుతుంటే ఒక దగ్గర ఆగి ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేయాలనుకున్నాం. కానీ ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ లేకుండే. నేరో రోడ్స్ కావడం వల్ల అసలు వెహికల్స్ పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే. డార్జిలింగ్ ఘాట్ ఎక్కుతుంటే మీకు ఇలాంటి ఫ్లాగ్స్ అండ్ టెంపుల్స్ చాలా కనిపిస్తాయి. ఆ ఫ్లాగ్స్ మీద కొన్ని సీక్రెట్ సింబల్స్ ఉంటాయి. అవి పీస్, కంపారిజన్, విజ్డమ్ అండ్ గుడ్ ఫార్చ్యూన్కి సింబల్స్. 5 కలర్స్ ఉంటాయి: బ్లూ, వైట్, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. రోడ్లు మాత్రం చాలా నేరో ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు. ముందు ఒక బండి వస్తే అమ్మ మస్తు ఇబ్బంది అవుతుంది బండి తిప్పుకొని. ఇగో చూడండి ఎంత నేరో ఉన్నాయి రోడ్స్. అసలు ఒక అతి కష్టం మీద చిన్న పొక్కలకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. 33 కిలోమీటర్స్ డార్జిలింగ్ నుంచి. ఏంద్రా ఇది వ్యూ. ఇండియాలో చాలా ఘాట్స్ ఉన్నాయి. డార్జిలింగ్ ఎందుకు స్పెషల్ అంటే 70% ఘాట్ ఎక్కిన తర్వాతకి నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు చూడలేని వ్యూ నీకు చూపిస్తుంది.
ఒర్రు ఒర్రు నీ అమ్మ ఓ ఒరే దీని అమ్మ హిమాలయ చూసిన నేను అమ్మ తోడు ఒరి నీ అమ్మ రే అరే అరే హిమాలయ కదరా హిమాలయలో ఫస్ట్ టైం అమ్మ తోడు అరే కనిపి 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 ప్లీజ్ 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 నా హార్ట్ ఘోరం కొట్టుకుంటాను మళ్ళీ చూడాలి నేను అరే రే ప్లీజ్ రా అగో అమ్మ తోడు అమ్మ అరే హిమాలయ రే ఫస్ట్ టైం లైఫ్లో అమ్మ తోడు మంచిగా అరే రే పోనీరా రే అమ్మ తోడు క్లియర్గా అనిపించింది రా ఇటు నుంచి ఘోరం ఉన్నది రాతలు అది అగో అమ్మా అమ్మ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు గాయస్ కానీ అమ్మ ఇంత దూరం బాబా దేవుడా చూడబ్బా చచ్చిపోతారా రే అది ఏం కొంటారో తెలియదు కానీ బాబా ఏమున్నది తెలుసా అది చూడండి నాకు అమ్మా తోడు బ్రో మంచిగుండ బ్రో అమ్మా తోడు అమ్మ తోడు దాన్ని చూడుతూనే అమ్మ ఎమోషనల్ అయిపోయినరా నేను 2000 కిలోమీటర్ డ్రైవ్ చేసాం అండ్ వీ గాట్ దిస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏది కావాలనుకున్నాం అది దొరికింది వర్త్ వర్మ లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇంటర్లో చెప్తాను నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటివి చూస్తా చేస్తా అని చెప్పి కానీ రోజు పొద్దున్న లేదు చూస్తారు కావచ్చు వీళ్ళు దీన్ని ఏమున్నది అది పెట్రోల్ పంప్స్ ఇవ్వనుకుంటాను తెలిసి డార్జిలింగ్ ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఒకవేళ కనుక పుసుక్కున్న నైట్ కనుక ట్రావెల్ చేసి ఉంటే దూరం తిరిపోయేది మాది. ఇంకా 10 కిలోమీటర్లు డార్జిలింగ్కి. కానీ వా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు చెప్పలేకపోతున్నా నేను మాటల్లో, అంత బాగుంది అసలు డార్జిలింగ్. ఇంకా పోలేదు కానీ డార్జిలింగ్ పోతుంటే మధ్యలో రూట్ ఉంటుంది చూడండి, అది క్రేజీ అసలు. అండ్ ఒక్కొక్క ఇల్లు ఉన్న సినిమాలో చూపిస్తారు చూడు, కుండలుండి ఇంటి ముందు మొత్తం అంత చెట్లుండి సేమ్ అట్లనే ఉన్నాయి ఇల్లులన్నీ. ఇప్పుడు మనం ఏంటంటే డార్జిలింగ్లో ఆల్రెడీ ఒక రూమ్ మాట్లాడినాం 1000 రూపీస్కి పర్ నైట్. చూద్దాం, ఆడికి పోదాం. ఆడికి పోయి అసలు రూమ్ ఎట్లుంటుంది ఏందనేది సస్పెన్స్. ఇట్స్ గోయింగ్ టు బి సస్పెన్స్, ఎందుకంటే మేము అట్లాంటి రూమ్ బుక్ చేసుకున్నాం. ఓకేనా? సో పోయినాక ఆడ పోయినాక చూపిస్తాం మీకు. చలి ఎట్లుందంటే 5 గంటల చేతిలో పట్టుకున్నట్టున్నది. అంటే అంత చలి ఉన్నది. చెయ్యి అసలు ముడుచుకోపోతలేదు చేతులు. ఘోరంగా చలి ఉన్నది రా అయ్యా. సో ఈ పట్టాలు ఉన్నాయా, ఇవి టాయ్ ట్రైన్ పట్టాలు ఇవి. సో ఇట్లా పోతాయి అన్నట్టు ఈ రోడ్డు మీద పోతా ఉంటాయి ట్రైన్లు అన్నీ. ట్రైన్లు అంటే ఒకటే ట్రైన్ ఉంటుంది, దానికి టికెట్స్ ఉంటాయి. చూద్దాం, మన అదృష్టం మనకు టికెట్స్ దొరికితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం టాయ్ ట్రైన్. డార్జిలింగ్లో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఎంత అందంగా ఉంటుందో నాకు తెలియదు. దీన్ని చూసిన తర్వాతకి నేను లిటరల్గా స్వర్గానికి వచ్చిందేమో అనిపించింది. ఈ గాలి, ఈ వాటర్ స్ట్రీమ్, ఈ బర్డ్ సౌండ్ అండ్ ఈ వాతావరణం కంప్లీట్ డిఫరెంట్ ఉండే. నీ అమ్మ ఆడెళ్ళి ఇట్లా కట్టిర్రా మీరు, మీ దుంపలు తెగ మీరు. ఈ అమ్మ ఈ సామాన్లు ఎట్లా తీసుకుపోయారా, ఇల్లు సామాన్లు. అమ్మ పోతూనే ఉన్నాం. గంట అవుతుంది స్టార్ట్ అయ్యి, గంట ఎక్కువైంది. ఈ లొకేషన్ చూసడం వల్ల మాకు టైం తెలియదు. టాయ్ ట్రైన్ ఇగో టాయ్ ట్రైన్. ఏం అదృష్టం రా మనది, కరెక్ట్ టైంకి వచ్చింది. ఎవరు మెల్లవరా అయ్యా, వాడు చూసిన ఎట్లొచ్చిండో. అమ్మ తోడు, ఎక్కడ తోలుతాను చూడరు మనం ఒకసారి. అది చూడరు.
ఇది చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు. దాన్ని గార్డెన్ చేసారు వాళ్ళు, చూడరు. ఇది చూడరు. నీ అమ్మ రోడ్లు దూరం ఉన్నాయింద్ర నాయన రోడ్స్. ఇది నీ అమ్మ మార్కెట్ ఉన్నట్టున్నది ఇది. దూరం पकड़ेगा यहाँ से वो लिखा है नो यहाँ से आपको भानुभवन तक ऐसा ले जाना पड़ेगा, पकड़ेगा वहाँ पर आप लोग उधर के धकलना पड़ता है क्या? उधर निकाल के ले जाना पड़ता है, पकड़ेगा अभी जितना उधर पुलिस ఈ రోడ్లో మనకి బైక్స్ అలో లేదంట. ఇది మార్కెట్. సో అందుకని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, దిగి బండిని నూక్కుండా ఉండి అప్పుడే మీకు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అలో చేస్తారు, లేకపోతే అలో చేయాలని చెప్పారు. కానీ అంతలోనే అక్కడ ఉన్న ఒక ఆయన వచ్చి మాతో లొల్లి పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. వాడొచ్చేమో తిడతాను మమ్మల్ని. ఇక్కడ పంచాయతీ నాయన. ఇక్కడ రోడ్ లేదంట మరి. చూసా వాడేమో అంటున్నాడు మమ్మల్ని. उधर के कहाँ चलेंगे भाई हम, उधर के चलो अंटा लो. उधर के ఏడికి పోవాలరా నాయన మేము. ఇటు చూడండి లొకేషన్. అమ్మ అసలు మామూలుగా లేదు లొకేషన్ మాత్రం. అసలు 1 2 3 4 5 6 7 8 9 10 కొండలు ఉన్నాయి మొత్తం. ఘోరంగా ఉన్నాయి రోడ్లు. నీ అమ్మ సొస్సు పడుతుంది మాకు. You are the manager? Yeah. I am Akhil. So this is the road? This is the road. You have to turn left, then right. Okay. ఈ రోడ్డు చూసి భయం అవుతుంది మాకు. అందారం ఉన్నది మరి రోడ్డు. అండ్ నీ అమ్మ కొంచెం అటు ఇటు పోయినా గోవిందా. నెవర్ యూజ్ ఫ్రంట్ బ్రేక్. ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ బ్రేక్ అసలు యూజ్ చేయకండి, బ్యాక్ బ్రేకే. ఉదర్ సే రైట్. నీ అమ్మ రే. బ్రో రైట్, రైట్. సరే రైటే కానీ బండి తిరుగుతుందా? अम्मा बंडी बहुत है रहा. गाड़ी जाएगा. थोड़ा लगेज है इस पे इसलिए. अम्मा इटे उन्नदरू. मणि अम्मा పోయేటప్పుడు ప్రాబ్లం కాదు, దిగేటప్పుడే రాని అమ్మాయి ఏం ప్రాబ్లం నాయన. మొత్తానికి దించిన రబ్బాండిని అమ్మ తోడు దూలు తిరిపోయిందిరా. నీ అమ్మ మాత్రం క్రేజీ. 1000 రూపాయలే. నుంచి అమ్మ వ్యూ
చూడండి